క్యాన్సర్ బాధితుల కోసం అందించే రేడియోథెరపీలో యశోద ఆసుపత్రి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోందని యశోద హాస్పిటల్ వైద్యులు భరత్ చంద్ర అన్నారు. నగరంలోని యశోద హాస్పిటల్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకంగా మారిందని, సరైన సమయంలో చికిత్స అందిస్తే నయం చేయవచ్చని తెలిపారు. ప్రపంచంలో కేవలం 50 మాత్రమే ఎంఆర్ గ్రేడ్ రేడియేషన్ మిషనరీలు అందుబాటులో ఉన్నాయని, భారతదేశంలో కేవలం యశోద హాస్పిటల్లో మాత్రమే ఇది అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. హై ఎనర్జీ బాధితులకు ప్రతిరోజు ఎంఆర్ఐ చేసి చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. ట్యూమర్ యొక్క మార్పులు తెలుసుకునేందుకు దగ్గినా, తుమ్మినా, గ్యాస్ విడుదలైన ట్యూమర్ కదిలితే ట్రీట్మెంట్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఎంఆర్ గ్రేడ్ రేడియేషన్ ఎంతగానో పనిచేస్తోందని తెలిపారు. దీని ద్వారా హైడోస్ రేడియేషన్ ను కూడా తక్కువ రోజుల్లో పూర్తి చేసేలా పనిచేస్తోందన్నారు. 30 రోజుల ట్రీట్మెంట్ ను కేవలం 5 రోజుల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోందని తెలిపారు. పేషెంట్ని ప్రతిరోజు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు సిటీ స్కాన్ చేసి పొజిషన్, ట్యూమర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆర్ టెక్నాలజీ ఈజ్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్. ఆల్ ఓవర్ వరల్డ్ అరౌండ్ 50 మెషిన్సే ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ మెషిన్ యశోద హాస్పిటల్స్లో ఉంది. దీని తేడా ఏంటి అంటే, ట్రెడిషనల్ సిటీ మెషిన్స్లో సిటీ స్కాన్ చేసినట్టు ఇక్కడ హై ఎనర్జీ రేడియేషన్ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఇస్తున్నప్పుడు ఎవ్రీడే ఎంఆర్ గైడెన్స్లో ద్వారా ఇస్తాం. అంటే ఎంఆర్ఐ చేసి చెక్ చేసుకుని ఇవ్వటం. సో ఎందుకు బెనిఫిషియల్ ఇది సిటీ కన్నా అంటే, ఒకటి ఎంఆర్ఐ సర్టన్లీ ట్యూమర్ని బెటర్గా కనిపిస్తుంది. రెండోది సిటీ చేయలేనివి ఏంటి అంటే అడాప్టివ్ రేడియేషన్ ట్రీట్మెంట్. ఎవ్రీడే ట్యూమర్ యొక్క చేంజెస్ కానీ, ట్యూమర్ పక్కనున్న క్రిటికల్ స్ట్రక్చర్స్ మంచి భాగాలు మోషన్ వల్ల కానీ, మూమెంట్ వల్ల కానీ, ఫిల్లింగ్ వల్ల కానీ చేంజెస్ జరిగినప్పుడు సిటీ బేస్ సిస్టంలో మనం చేంజ్ చేసుకుని ట్రీట్ చేయలేం. ఎంఆర్ బేస్ సిస్టంలో ప్రతిరోజు ఆ రోజు ఉన్న ఎనాటమీ బట్టి చేంజ్ చేసుకుని ట్రీట్మెంట్ డెలివరీ చేయాలి.